మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో విద్యుత్ శాఖలో జరుగుతున్న అవినీతి పరోక్షంగా బయటపడింది. కోట వాకాడు చిట్టమూరు మండలాల్లో విద్యుత్ శాఖ అవినీతికి పాల్పడుతోందని ఐన్యూస్ ఓ కథనాన్ని ప్రసారం చేయడం కోసం కోట ఏడీ చిన్నయ్యని ఐన్యూస్ ప్రతినిధి వివరాలు అడిగారు. నెల్లూరులో పర్సనల్ గా కలుద్దామంటూ సమాధానం ఇచ్చాడు. ఆఫీస్కి రమ్మని పిలిచి కలవకుండా వెళ్లడంతో ఏడీ తీరు అనుమానాస్పదంగా అనిపించింది. దీంతో 3 మండలాల్లో జరుగుతున్న అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. హలో సునీల్, చెప్పమ్మా. సార్ నమస్తే సార్. చిన్నారు సార్, నేను ఇప్పుడే వచ్చానులే, క్యాంపు భోజనం చేస్తున్నాను. సరే కానీ ఇప్పుడు నీకు ఏం కావాలి? సార్ నాకు 10 నెలల నుంచి ఎన్ని కాంట్రాక్టులు వర్క్లు వచ్చాయి, కాంట్రాక్టుల పేర్లు, ఏ కాంట్రాక్టర్ ఏ వర్క్ చేశాడు. ఇంకోటి సార్, నువ్వు జిల్లా రిపోర్టరా లేకపోతే మన లోకలా? జిల్లా రిపోర్టర్ సార్. నేను నెల్లూరుకి వచ్చిన తర్వాత ఒకసారి కలిసి చెప్తాను సార్. మా రిపోర్టర్ వచ్చినాడు సార్, అడిగి వస్తారు సార్, ఏదో ఒకటి చెప్పైనా మాట్లాడండి సార్. అలాగే అలాగే. రిపోర్టర్ మీరు చేస్తా అన్నారంట, దానికోసం వెయిట్ చేస్తున్నారు సార్. లేదు పంపించి టీ గారు వచ్చిపోయాడు, చెప్పాడు విషయం చెప్పాడు, మళ్ళీ మాట్లాడతా. సరే సార్, నేను ఒకసారి పంపిస్తాను సార్. పంపించండి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో విద్యుత్ శాఖలో జరుగుతున్న అవినీతి పరోక్షంగా బయటపడింది. కోట వాకాడు చిట్టమూరు మండలాల్లో విద్యుత్ శాఖ అవినీతికి పాల్పడుతోందని ఐన్యూస్ ఓ కథనాన్ని ప్రసారం చేయడం కోసం కోట ఏడి చిన్నయ్యని ఐన్యూస్ ప్రతినిధి వివరాలు అడిగారు. నెల్లూరులో పర్సనల్ గా కలుద్దామంటూ సమాధానం ఇచ్చాడు. ఆఫీస్కి రమ్మని పిలిచి కలవకుండా వెళ్లడంతో ఏడీ తీరు అనుమానాస్పదంగా అనిపించింది. దీంతో 3 మండలాల్లో జరుగుతున్న అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్లో అందిస్తారు. సునీల్. సోని, ఉమ్మడి నెల్లూరు జిల్లా కోట వాకాడు చిట్టమూరు మండలాలకి సంబంధించి కూడా విద్యుత్ శాఖలో భారీ అవినీతి జరుగుతుందని కూడా ఐ న్యూస్ అయితే కూడా ఒక కథనాన్ని ప్రచురించిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా కోట వాకాడు చిట్టమూరు మండలాలకు సంబంధించి వివరాలు అయితే ఏడీనైతే కూడా నెల్లూరు జిల్లా ప్రతినిధి అయితే అడిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే అడగడంతో పాటు కూడా ఉదయం 11 గంటలకు ఆఫీస్కి రమ్మని చెప్పి ఆఫీస్కి వెళ్ళిన వెంటనే కూడా మీటింగ్ లో ఉన్నాను, 1 అవర్ 2 అవర్స్ 3 అవర్స్ కలుస్తానని చెప్పడం అయితే జరిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల సమయంలో మళ్ళీ ఫోన్ చేసి సార్ నాకు డీటెయిల్స్ కావాలని అడగడంతో పాటు కూడా మీరు నెల్లూరు రండి, నెల్లూరులో కలుద్దాం అంటూ కూడా సమాధానం ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే గతంలో ప్రచురించిన కథనంపై కూడా వాస్తవాలు ఉన్నాయని కూడా ప్రజలు అంటున్నారు. దీనికి సంబంధించి కూడా ఆ డీటెయిల్స్ అడిగిన పరిస్థితి అడిగిన డీటెయిల్స్ ని కూడా నిరాకరించిన పరిస్థితి అయితే ఉంది. అయితే కోట వాకాడు చిట్టమూరుకు సంబంధించి విద్యుత్ శాఖలో ఆక్వా రైతుల దగ్గర భారీగా ముడుపులు తీసుకొని వాళ్ళకి అక్రమ కరెంట్ అయితే సప్లై చేస్తున్నారని కూడా ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనిపైన కూడా ఇటీవల తిరుపతి నుంచి అధికారులు సడన్ గా వచ్చి విజిట్ చేసి దాదాపు 30 ఆక్వా రైతుల మీద కూడా కేసులు రాసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ కేసులకు సంబంధించి కూడా ప్రెస్ మీట్ పెట్టి విలేకరుల సమక్షంలో అయితే చెప్పాల్సిన పరిస్థితి అయితే ఉంది. పలానా చిట్టమూరు మండలానికి సంబంధించి 30 కేసులు రాసాం, ఒక్కొక్క రైతు మీద ఇంత ఫైన్ వేసామని కూడా చెప్పాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీన్ని గోప్యంగా ఉంచడంతో పాటు కూడా ప్రతి నెల వాకాడు కోట చిట్టమూరు మండలాల నుంచి ఆక్వా రైతుల వద్ద భారీగా నెల మామూలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఏడీని అయితే వివరణ అడిగిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా కాంట్రాక్ట్ వర్కర్లు అక్కడ గవర్నమెంట్ లో విద్యుత్ శాఖలో ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి వేరే కాంట్రాక్టర్ లైసెన్స్ తో వీళ్ళే కాంట్రాక్ట్ వర్కర్లు చేస్తూ అక్రమంగా భారీగా సంపాదిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిపైన కూడా వివరణ అడిగాం. అదేవిధంగా అక్కడ ట్రాన్స్పోర్ట్ కు సంబంధించి కూడా వెహికల్ అయితే ఈ 3 మండలాలకు సంబంధించి తిరగాల్సి ఉంటుంది. ఎక్కడైతే ట్రాన్స్ఫార్మర్లు రైతులకి కాలిపోతాయి అక్కడికైతే కొత్త ట్రాన్స్ఫార్మర్, అదేవిధంగా అక్కడ కాలిపిన ట్రాన్స్ఫార్మర్ ను కూడా ఆఫీస్కి తీసుకొచ్చి పెట్టాల్సిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించిన ప్రభుత్వ వాహనం అయితే ఒకటి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఆ ప్రభుత్వ వాహనం వాడకుండా రైతుల వద్దే ట్రాక్టర్లు తీసుకొచ్చి ఆ ట్రాన్స్ఫార్మర్ అక్కడ నుంచి ఇక్కడ నుంచి అక్కడికి తీసుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా విద్యుత్ శాఖ అధికారులు భారీ స్థాయిలో బిల్లులు పెట్టుకుంటున్న పరిస్థితి. అయితే నెలకి 20 నుంచి 30 వేలు అయ్యే పరిస్థితి ఉంటే కూడా వీళ్ళు 70 నుంచి 80 వేల రూపాయలు అయితే బిల్లులు పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా ఈ 3 మండలాలకు సంబంధించి ఆక్వా రైతులకి ఒక రైతుకి దాదాపు కరెంటు విద్యుత్ శాఖ సంబంధించి కరెంటు బిల్లు అయితే కూడా 70,000 నుంచి 60,000 70,000 రూపాయలు వస్తుంటాయి. ఈ అక్రమ కరెంటు వాడటం వల్ల కూడా ఒక నెలకి ఒక రైతుకి 20 నుంచి 30 వేలు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా కూడా ఒక ఆక్వా రైతు నుండి కూడా 30 నుంచి 40 వేలు ప్రభుత్వానికి నష్టం కల్పిస్తున్న పరిస్థితి అయితే కూడా కోట వాకాడు చిట్టమూరు మండలాల్లో నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే దీనిపైన కూడా విజిలెన్స్ అధికారులు ఎంక్వైరీ చేసి నిజాలను బయటపెట్టి స్థానికంగా అవినీతికి పాల్పడుతున్న అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా ఆక్వా రైతులు కూడా కోరుతున్న పరిస్థితి కోట వాకాడు చిట్టమూరులో నెలకొందని చెప్పుకోవచ్చు. సోని. Okay, right. Thanks for the information, Sunil.